పొద్దునైతే అన్వేష్ని వాకింగ్ చేయించడానికి అయితే తీసుకెళ్ళాను. ఈ విధంగా నేను ఇక్కడ మా ఇంటి దగ్గర వెంచర్ అవుతుంది. ఆ వెంచర్లో నేను అన్వేష్కి వాకింగ్ చేపిస్తూ ఉంటాను. ఈ విధంగా ప్రతిరోజు ఈ విధంగా చేస్తుంటాడు. అవి ఇవి సీసాలు అయితే ఏరుకొని వస్తుంటాడు. ఈ విధంగా అయితే వాకింగ్ అయితే చేస్తుంటాడు. అదేవిధంగా అన్వేష్ యూట్యూబ్ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా అన్వేష్కు సంబంధించి వీడియోలు అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అన్వేష్ అయితే ప్రతిరోజు ఈ విధంగా అల్లరి అయితే చేస్తుంటాడు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే పిల్లల్ని మీరు కూడా ఎండలో దింపండి. ఎందుకంటే ఎండలో దింపితే మనకు సూర్యుని నుంచి డి విటమిన్ అనేది వస్తుంది. కాబట్టి ఆ చిన్నపిల్లలకు చాలా మంచిది. ఈ విధంగా మీ దగ్గర కూడా ఇలాంటి చిన్నపిల్లలు ఉంటే అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా తిరగవచ్చు. కాకపోతే చిన్నపిల్లలకు అనేది చాలా ముఖ్యం అనమాట డి విటమిన్. అందుకోసం మీరు కూడా మీ యొక్క చిన్నపిల్లల్ని ఎండలో ఈ విధంగా తింపండి. తింపితే ఏమవుతుంది అంటే సూర్యుని నుంచి పొద్దున పూట ఎక్కువ డి విటమిన్ అనేది వస్తుంది. ఆ ఎండ తాకడం వల్ల పిల్లలకు డి విటమిన్ అనేది ఎక్కువ మోతాదులో అందడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం పూట అంటే 4 గంటల తర్వాత సూర్య అస్తమయం అవుతుంది కదా, ఆ టైంలో కూడా మీ యొక్క పిల్లల్ని తింపండి. తింపితే డి విటమిన్ అనేది ఎక్కువగా వస్తుంది. ఆ డి విటమిన్ అనేది చాలా మనకు యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ విధంగా అయితే ప్రతిరోజు అన్వేషణ అయితే వాకింగ్ అయితే నేను ఖచ్చితంగా చేయిస్తాను. మీరు కూడా మీ యొక్క పిల్లల్ని ఈ విధంగా వాకింగ్ అనేది చేయించండి. అది హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. అదేవిధంగా అన్వేష్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు అన్వేష్కు సంబంధించి వీడియోలు పూర్తిగా చూసేందుకు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. అన్వేష్ నాడు పోదాం, ఇంటికి పోదాం. అన్వేష్ ఈ విధంగా అయితే ఆడుతూ ఉంటాడు. ఈ గుంతలల్లా వీటిలల్లా రాళ్ళైతే వేస్తుంటాడు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా అల్లరి వేషాలు అయితే వేస్తుంటాడు. అన్వేష్ యొక్క దోస్తు ఇక్కడ సైకిల్ అయితే దొక్కుతున్నాడు. ఈయనేమో రాళ్ళతోడు అటు ఇటు కొడుతూనే ఉంటాడు. థ్యాంక్ యూ.